కాళేశ్వరంపై సర్కార్ ఏం చేయబోతోంది? కమిషన్ నివేదికపై ఏ విచారణకు ఆదేశించబోతోంది? తెలంగాణలో ఇప్పుడిదే ఉత్కంఠ. మరి కాసేపట్లో అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాబోతోంది. కాళేశ్వరం నివేదికపై మంత్రి ఉత్తమ్ చర్చను ప్రారంభించనున్నారు. సభ్యులందరి అభిప్రాయాన్ని తీసుకుంటారు. అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం ఉంది. చర్చ తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది. కాళేశ్వరంపై వాట్ నెక్స్ట్? ఈ రోజు చర్చ తర్వాత ప్రభుత్వం వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఇదే అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం సిట్ వేస్తుందా లేదా సిబిఐకి ఇస్తుందా? హౌస్ కమిటీ ఇస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. కాళేశ్వరం నివేదికపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమైంది. సభలో ప్రభుత్వ వాదం తిప్పికొట్టడం, కాళేశ్వరం ఘనతను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, కాళేశ్వరంపై బీజేపీ స్టాండ్ కూడా ఏ విధంగా ఉండబోతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారుతుంది. మొదటి నుంచి కూడా సిబిఐ విచారణకు ఆదేశించాలి అని డిమాండ్ చేస్తూ వచ్చింది. మరి సిబిఐ విచారణను స్వాగతిస్తారా? సిబిఐ దర్యాప్తు కోసం కేంద్రాన్ని ఏ విధంగా ఒప్పిస్తారు? అలాగే దర్యాప్తునకు సిబిఐ అంగీకరించకపోతే గనక బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ ఆరోపణలను ఎలా ఎదుర్కొంటారు? ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు ఇప్పుడు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. సభ అయితే అర్ధరాత్రి వరకు సాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏ విచారణకు ఆదేశిస్తుందన్నది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, అసలు సభలో ప్రభుత్వ వాదనను ఎలా ప్రతిపక్షం తిప్పికొడుతుంది? బీఆర్ఎస్ ఏ విధమైన వ్యూహం అనుసరించబోతోంది? కాళేశ్వరం అనేది తెలంగాణకు వరప్రదాయనిగా భావిస్తూ ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్లారు. ఈ రోజున కాళేశ్వరం అనేది ఏ విధంగా కొంతవరకు ఎలాంటి అవకతవకలు జరిగాయన్న దాని మీద పిసి ఘోష్ కమిషన్ ఇచ్చింది. మొత్తం ఆరోపణలన్నీ కూడా ఇటు కేసీఆర్ మీదే చూపిస్తున్న క్రమంలో అసలు సభకే ఆయన హాజరు కాకపోవడంపై మరి అధికార పక్షం కావచ్చు, అలాగే విపక్షాలు కావచ్చు ఏ విధంగా స్పందిస్తాయి? వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మొదటి నుంచి కూడా బీజేపీ ఒకే స్టాండ్తో ఉంది, దీన్ని సిబిఐకి అప్పగించాలని. మరి సిబిఐకి ఇస్తారా? అలాగే సిబిఐకి ఇవ్వాలి అనుకుంటే కనుక కేంద్రం ఎలా ఒప్పిస్తారు కేంద్రాన్ని? అలాగే సిబిఐ అంగీకరిస్తుందా? ఇది స్టేట్ లెవెల్లో జరిగింది కాబట్టి దీనికి సంబంధించి మరి ముందుగా సిట్కి దీన్ని ఫార్వర్డ్ చేస్తారా? ఇలాంటివన్నీ కూడా అంశాలు ఉన్నాయి. దీనికంటే ముందు అక్కడ సభ జరిగే తీరును చూసుకుంటే కనుక ఈరోజు చాలా వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు సభ నిర్వహించి అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత చర్యలకు ఉపక్రమించవచ్చు. మరి హౌస్ కమిటీ వేస్తుందా, సిబిఐకి అప్పగిస్తుందా, సిట్కి అప్పగిస్తుందా అన్నది కూడా చాలా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కాళేశ్వరం మీద ప్రభుత్వం ఏ విధమైన స్టెప్ తీసుకోబోతుంది, అలాగే ఈరోజు ప్రభుత్వం వ్యూహం ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఏ విధంగా తిప్పికొట్టబోతోంది బీఆర్ఎస్ అనేది కూడా చాలా ఉత్కంఠ రేపుతోంది. మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ వాదన ఒకటే, కాళేశ్వరంకి సంబంధించి కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించాము. అయితే దాని మీద అనేక ఆరోపణలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అంతేకాదు హైకోర్టును కూడా కేసీఆర్ ఆశ్రయించారు దీని మీద స్టే విధించాలని. అయితే కౌంటర్కు ఆదేశించింది ప్రభుత్వానికి సంబంధించి కోర్టు కూడా. ఒక పక్క ఇవి నడుస్తూ ఉండగానే ఇమీడియట్గా అసెంబ్లీని ఏర్పాటు చేయడం, అలాగే నైట్ వరకు కూడా దీని మీద ఒక బిగ్ డిబేట్ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరంపై ప్రభుత్వం ఏం చేయబోతోంది? కమిషన్ నివేదికపై ఏ విచారణకు ఆదేశించబోతోంది? ఇప్పుడు ఇదే ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ని అడిగి మరింత అనాలిసిస్ తీసుకుందాం. రమేష్, ఏ విధంగా చూడాలి? ఈ రోజు సభ జరిగే తీరు సర్వత్రా కూడా ఉత్కంఠ రేపుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది? దీన్ని తిప్పికొట్టే విధంగా బీఆర్ఎస్ ఎలాంటి కౌంటర్ వ్యూహాన్ని అమలు చేయబోతోంది?
ఎస్, రాష్ట్ర ప్రజలు రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ను కొద్దిసేపట్లో అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈరోజు టేబుల్ ఎజెండాగా దీనికి సంబంధించిన కాళేశ్వరం పీసీ ఘోష్ సమర్పించిన కమిషన్ రిపోర్ట్ను ఇప్పటికే టేబుల్ ఎజెండా చేశారు. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకోగానే అసెంబ్లీ ప్రారంభమవుతుంది. అసెంబ్లీ ప్రారంభం కాగానే దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి 650 పేజీల పైగా ఉన్న రిపోర్ట్ను కుదించారు. దాంట్లో బుల్లెట్ పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒక 60-65 పేజీలకు సంబంధించిన మొత్తం కమిషన్ రిపోర్టుకు సంబంధించిన 65 పేజీల రిపోర్టును అసెంబ్లీలో ఆయన చదివి వినిపిస్తారు. ఆ తర్వాత షార్ట్ డిస్కషన్స్ కు వివిధ పక్షాల పార్టీలకు సంబంధించిన విపక్ష నాయకులు మాట్లాడతారు. ఆ తర్వాత చివరిగా ముఖ్యమంత్రి దానికి సమాధానం ఇస్తారు. షార్ట్ డిస్కషన్ కింద దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. కమిషన్ రిపోర్టుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ తన వాదన వినిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ కుంగిపోవడం వెనుక భారీ ఎత్తున అవినీతి జరిగింది. అవినీతి జరగడం మూలంగానే నాణ్యత లోపించింది. నాణ్యత లోపించడం మూలంగానే మేడిగడ్డ కుంగిపోయింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. ఈ దుర్వినియోగానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం. అప్పుడు ఎవరెవరైతే ముఖ్యమంత్రిగా పనిచేశారో, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారో, ఎవరైతే అధికారులు పనిచేశారో, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తారో వీళ్ళందరూ భాగస్వామ్యం ఉంది. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ కు సంబంధం లేకుండా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టు పరిగణలోకి తీసుకోకుండా మొత్తం కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి సొంత ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఇంజనీర్ల ప్రమేయం లేకుండా తనకు తానుగా ఒక మేడిగడ్డ ప్రాజెక్టు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కట్టిన మేడిగడ్డ కావచ్చు, సుందిల కావచ్చు, అన్నారం కావచ్చు, వివిధ రకాల నిర్మాణాలకు సంబంధించి తను సొంతంగా ఇంజనీర్ అవతారం అయితే కేసీఆర్ రూపొందించడం. అందువల్లనే అది పూర్తిగా కూలిపోయింది. వేల కోట్ల రూపాయల ప్రజలకు అప్పు మిగిలింది. ఆ అప్పులో భాగంగానే ఇంకా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ రిపోర్ట్ను కొద్దిసేపట్లో ప్రవేశపెడుతున్నారు. దీనికి సంబంధించి వివిధ పార్టీలు ఇప్పటికే తమ వాదనలు బాహటంగా వినిపించాయి. రాజకీయ పార్టీలు సొంత ఎజెండా ఏ విధంగా ఉంది కాళేశ్వరం కమిషన్ పైన, అది పూర్తిగా గవర్నమెంట్ ప్రేరేపిత కమిషన్ రిపోర్టు, అది ప్రభుత్వానికి ఏం కావాలి, ఏది చెబితే వాళ్లకు సంతృప్తి కలుగుతుందనే ఉద్దేశంతో అదే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది తప్ప అందులో ఏమాత్రం నిజాయితీగా కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదని ఇప్పటికే బీఆర్ఎస్ తన వాదనను వినిపిస్తూ వచ్చింది. అదే వాదనను వినిపించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కమిషన్ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకుని ఎక్కడెక్కడైతే లోపాలు జరిగాయి, ఎక్కడైతే ఇంజనీరింగ్ లోపాలు జరిగాయి, దేనికి సంబంధించి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టారు, అంచనాలకు సంబంధించి ఏ విధంగా ఎక్కువ ఖర్చు పెట్టారు, అదేవిధంగా ఎక్స్పర్ట్ కమిటీ మేడిగడ్డకు సంబంధించిన మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ఎక్కడైతే బ్యారేజ్ల నిర్మాణం చేయకూడదని ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళది కాదని డిపిఆర్ లేకుండా ఏ విధంగా మేడిగడ్డను నిర్మాణం చేపట్టారన్న అంశాలకు సంబంధించి ఇప్పటి కమిషన్ ఇచ్చిన రిపోర్టు తమకున్న వాదనను రాజకీయ పరంగా రాజకీయ వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ ని ఇరుకాటంలో పెట్టడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే సంబంధించిన విషయంలో కమిషన్ రిపోర్టును ఒకవైపు ప్రస్తావిస్తూనే ఇంకొక వైపు తెలంగాణ ప్రజలపైన ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం భారం మోపిందన్న అంశానికి సంబంధించి సుదీర్ఘంగా షార్ట్ డిస్కషన్ లోనే చెప్పే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ మాత్రం తన వాదనను ఖచ్చితంగా అనిపిస్తుంది. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు, వివిధ బ్యారేజీలు ఉన్నాయి. సుందిల్ల ఉంది, అన్నారం ఉంది, శ్రీపాద సాగర్ ని పూర్తి చేశాం, ఆ తర్వాత లిఫ్ట్ చేశాం, కొండపోచం ఉంది, మల్లన్న సాగర్ ఉంది, రంగనాయక సాగర్ ఉంది. ఇవన్నీ సమూహంగా ఉన్నదే కాళేశ్వరం ప్రాజెక్టు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. అదే ఆరోపణల్ని తిప్పికొడుతూ కేవలం 94,000 కోట్ల ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్టు పెడితే 1,00,000 కోట్లు ఏ విధంగా అవినీతి జరిగిందని చెప్తారన్న అంశానికి సంబంధించి కూడా సభలో బీఆర్ఎస్ తరఫున నిలదీసే అవకాశం ఉంది. అంతేకాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటిపైన తమ పైన మోపుతున్న నిందలకు సమాధానం చెప్పే విధంగా తమకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ కొన్న అనుమతి అయితే ఇవ్వలేదు. కానీ షార్ట్ డిస్కషన్లు ఇవన్నీ చెప్తారు. కేవలం ఒక 2 పియర్స్ కుంగిపోయినంత మాత్రాన ఆ పియర్స్ ని పరిగణలోకి తీసుకుని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే 94,000 కోట్ల రూపాయలు వృధా అయ్యాయి, ఇది తెలంగాణ ప్రజల మీద అప్పు మోపిందనే వాదనను ఆరోపణలు తిప్పికొట్టడానికి, ఆ విమర్శలు తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆరోపించిందో అదేవిధంగా కమిషన్ లో అదే విధమైన రిపోర్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాదనలు బలం చేకూరే విధంగానే కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో కూడా తేలిన నేపథ్యంలో దానికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, డిపిఆర్ లేకుండా నిర్ణయం తీసుకున్నారన్న అంశానికి సంబంధించి అదేవిధంగా ఎక్కడ క్యాబినెట్ అప్రూవల్ ఏ విధంగా తీసుకున్నాం, క్యాబినెట్ కి సంబంధించిన నోట్స్ కూడా సమర్పించే అవకాశం ఉంది. దానికి సంబంధించి అంత క్యాబినెట్ సహచరులకు క్యాబినెట్ లో అప్రూవల్ చేసిన తర్వాతనే ఆ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. ఆర్థిక పరమైన అవకతవకలు కూడా జరిగాయని కమిషన్ రిపోర్ట్ లో పేర్కొన్న నేపథ్యంలో ఎక్కడ అవినీతి లేకుండా, ఎక్కడ ఆర్థిక పరమైన అవకతవకలు లేకుండా అప్పుడున్న ఆర్థిక కార్యదర్శి ప్రస్తుతం సీఎస్ గా ఉన్నారు. ఆయన ఉన్న నేపథ్యంలోనే జరిగిన ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించిన రిపోర్ట్ ను కూడా బయటపెట్టే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు, ఆయన ముందు నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కేసీఆర్ హరీష్ రావు ముందు నడిపించిన నేపథ్యంలో ఆయన దగ్గర ఉన్న లెక్కలను, అదేవిధంగా కేబినెట్ ముందు తీసుకున్న నిర్ణయాలను, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని
నిర్మాణాలు చేశారు, ఏ విధంగా చేశారు, అప్పుడున్న వ్యయం ఎంత, ఆ వ్యయం ఏ విధంగా ముందుకు తీసుకుపోయారు, ఇప్పుడున్న వ్యయం ఎంత, ఇప్పుడు కనుక ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్లు కాదు కదా 4 లక్షల కోట్లు ఖర్చు అయ్యేదని కూడా తమ వాదన వినిపించే అవకాశం ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కానీ లేదా పీసీ ఘోష్ కమిషన్ లో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుని ఎక్కడ కేబినెట్ అప్రూవల్ లేకుండా తీసుకున్నారన్న అంశానికి సంబంధించి బీఆర్ఎస్ వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఆ వివరణకు సంబంధించిన తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా బీఆర్ఎస్ చెబుతుంది. అదేవిధంగా ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఏమి ఇచ్చింది, తాము ఏం నిర్ణయం తీసుకున్నామన్న అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పీసీ ఘోష్ కమిషన్ పేర్కొన్న నేపథ్యంలో ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను కూడా బయటపెట్టే అవకాశం ఉంది. వాళ్ళేం చెప్పారు, మేమేం చేశామన్న అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ తన వాదన వినిపించే అవకాశం ఉంది. ప్రధానంగా డిపిఆర్ లేకుండా మొత్తం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, అసలు జల సంఘానికి తప్పుడు నివేదికలు ఇచ్చారు, గోదావరికి సంబంధించిన జలాల విషయంలో తప్పుడు నివేదికలు ఇచ్చారు, సిడబ్ల్యూసీ రిపోర్ట్ను కూడా తలకిందులు చేశారన్న ఆరోపణలకు కూడా బీఆర్ఎస్ తగిన విధంగా తిప్పికొట్టడానికి తమ ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా సిడబ్ల్యూసీకి సంబంధించిన గోదావరి జలాల విషయంలో సిడబ్ల్యూసీ నివేదికలు ఏ విధంగా ఉన్నాయి, గత 20-30 సంవత్సరాలుగా సిడబ్ల్యూసీ ఎలాంటి లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలకు అనుగుణంగా ప్రాణహిత నుంచి ఎంత ఫ్లో ఉంది, అదేవిధంగా గోదావరి పెన్నా నది నుంచి ఎంత ఫ్లో ఉంది, అసలు గోదావరి మేడిగడ్డ దగ్గర తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు నిర్ణయం తీసుకున్నాం, గోదావరి జలాలు ఎందుకు ఎక్కువగా సముద్రం పాలు కాకుండా ప్రాణహిత నుంచి వచ్చే జలాలని లిఫ్ట్ చేసి తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి 1 కోటి ఎకరాలను లక్ష్యంగా చేసుకుని ఏ విధంగా నీరు ఇవ్వడానికి తాము ప్రయత్నం చేశాం. ఇప్పటికే భూగర్భ జలాలు పెరిగిపోయాయి. అదేవిధంగా కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ వంటి ప్రాంతాల్లో పూర్తిగా సస్యశ్యామలైన వాతావరణం నెలకొంది. తెలంగాణలో గతంలో పల్లేళ్లు మొరిచిన తెలంగాణలో ఇప్పుడు పచ్చని సిరులు పండించే మాగానిగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా తమ వాదన వినిపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సాంకేతిక ఆధారాలను కూడా హరీష్ రావు సభ ముందు ఉంచే అవకాశం ఉంది. కమిషన్ రిపోర్టును పరిగణలోకి తీసుకుని రాజకీయ విమర్శలకు తమ దగ్గర సమాధానం ఉంది. అదేవిధంగా కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు సంబంధించిన వివిధ రకాల సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని కూడా తాము ముందుకెళ్లడానికి అవకాశం ఉంది. దాని అంతటి కూడా హరీష్ రావు ముందుండి నడిపించడానికి ఆయన ఇప్పటికే ప్రిపేర్ అయ్యారు. కమిషన్ రిపోర్టుకు సంబంధించి ఉదయం ఒక పెన్ డ్రైవ్ లో, అదేవిధంగా విపక్షాలకు సంబంధించిన హార్డ్ కాపీ కూడా ఇచ్చిన నేపథ్యంలో అదంతా కూడా చదువుకుని షార్ట్ డిస్కషన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత ఆయన ఆ రిపోర్ట్ ను చదివిన తర్వాత ఆ తర్వాత విపక్షాలకు అవకాశం వచ్చిన నేపథ్యంలో ఇదంతా కూడా సుదీర్ఘంగా వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు తమ మీద ఏదైతే ఆరోపణలు గుప్పిస్తున్నారో ఆ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే విధంగా పూర్తి సమాచారంతో సభ ముందుంచడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. ఇతర సాంకేతికపరమైన అంశాలను, న్యాయపరమైన చిక్కులను, కమిషన్ ఇచ్చిన తప్పుడు నివేదికలను కూడా తాము బహిర్గతం చేస్తాం. ఇది కేవలం కాంగ్రెస్ ప్రేరేపిత పీసీ ఘోష్ కమిషన్ తప్ప అందులో చట్టబద్ధత గానీ, న్యాయబద్ధత గానీ, నిజాయితీ గానీ ఏమాత్రం లేదనేదే బీఆర్ఎస్ చెప్పుకోవాలని చూస్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా తన వాదనను వినిపించే అవకాశం ఉంది. బీజేపీ మొదటి నుంచి రమేష్, ఈ రోజు చర్చ తర్వాత ప్రభుత్వం ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించబోతోంది? అంటే సిట్ వేస్తుందా, లేక సిబిఐకి ఇస్తుందా, లేకపోతే హౌస్ కమిటీకి వేసే అవకాశం ఉంటుందా? ముందుగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒకే విధంగా కనిపిస్తుంది. కాళేశ్వరం విషయంలో ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అవినీతి మూలంగా తెలంగాణ ప్రజలకు విపరీతమైన అప్పు భారం మిగిలిందని ముందు నుంచి ప్రజల్లోకి చెప్పుకుంటూ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కాళేశ్వరం మీద చేసిన ప్రచారం, ఎన్నికల ముందు కాళేశ్వరం కుంగిపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఈ అంశాన్ని అంత తేలిగ్గా తీసుకునేటట్లేదు. దీన్ని ఖచ్చితంగా దాన్ని సస్టైన్ చేయాల్సిన అవసరం ఉంది. కమిషన్ రిపోర్టు పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావిస్తుంది. దీనికి సంబంధించి ఏ విధమైన న్యాయపరంగా ఏ విధంగా వెళ్ళాలి, సిబిఐ వేయాలా, సిట్ వేయాలా, లేదా ప్రాసిక్యూట్ చేయాలా, ఏ విధమైన కేసులు ఫైల్ చేయాలనే దాని గురించి కూడా తర్జన భర్జనలు చేస్తుంది. ముందుగా ఈ షార్ట్ డిస్కషన్ ముగిసిన తర్వాత ఖచ్చితంగా సిట్ వేస్తుందని ఒక వాదన వినిపిస్తుంది, ఇంకొక వైపు సిబిఐకి ఇస్తారని వాదన వినిపిస్తుంది. సిబిఐకి కనుక అప్పగిస్తే ఇటు బీజేపీని ఇరకాటంలో పెట్టినట్లవుతుంది, ఇటు బీఆర్ఎస్ ను కూడా ఇరకాటంలో పెట్టినట్లయింది. సిబిఐ విచారణ చేయాల్సింది ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నేతృత్వంలోనే ఉన్న సిబిఐ విచారణ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దీని వెనుక ఇది పూర్తిగా వైఫల్య ప్రాజెక్టు, బ్యారేజీలో ఎక్కడ కూడా నీళ్లు ఆపకూడదు, నదికి అడ్డంగా బ్యారేజీలు నిర్మించడం, నీళ్లు స్టోర్ చేయడం కూడా కరెక్ట్ కాదని ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ ఖచ్చితంగా సిబిఐకి అప్పగిస్తే ఇటు రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 రకాలుగా ఉపయోగపడినట్లవుతుంది. ఇటు ఒకవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన విమర్శలను కానీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు తాము చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించామని
అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ని ఇరకాటంలో పెట్టడం, దానికి సంబంధించిన సిబిఐ కేసులు ఎదుర్కోవడం, అదేవిధంగా బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టారు. ఎందుకంటే బీజేపీ నేతృత్వంలోనే పనిచేస్తున్న ప్రభుత్వమే ఇప్పటికీ ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది పూర్తిగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అంశంలో. దీన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా రెండు పార్టీలను ఇరకాటంలో పెట్టాలంటే, రాజకీయంగా లబ్ధి పొందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహం సిబిఐకి ఇవ్వాలనేదే మొదట వాదన వినిపిస్తుంది. కానీ అత్యంత గోప్యతగా ఈ రిపోర్టుకు సంబంధించిన శాసనసభలో మొత్తం షార్ట్ డిస్కషన్ చేసిన తర్వాతనే సిట్టికి ఇస్తారా సిబిఐకి ఇస్తారా అన్న అంశానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సిట్టికి ఇస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఇప్పటికీ విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి నడుస్తుంది. ఈ కార్ రేస్ కు సంబంధించిన కేసులు కూడా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరొక కేసుని ఇక్కడ వేసి సిట్ విచారణ చేయడం మూలంగా మరింత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐకి విచారణ చేయమని ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సిబిఐకి విచారణ చేసినట్లయితే ఇక బాల్ని కేంద్రం కోర్టులోకి నెట్టినట్లు అవుతుంది. అప్పుడు సిబిఐ రంగంలోకి దిగాల్సి వస్తుంది. సిబిఐకి సంబంధించి మొత్తం మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎంత వ్యయం చేశారు, ఆర్థిక అవకతవకలే కాదు, తర్వాత ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ బాంబులు పెట్టి కూడా పేల్చారని ఒక వాదన వినిపిస్తుంది. కోర్టులో చెప్పకపోయినా, అసెంబ్లీలో చెప్తారో లేదో చెప్పకపోయినప్పటికీ బయట మాత్రం రాజకీయ పరంగా బాంబులు పెట్టి పేల్చారు, అందువల్లనే కాళేశ్వరం కుంగిపోయిందనే వాదన కూడా అప్పుడు సిబిఐ కూడా పరిగణలోకి తీసుకొని విచారణ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించిన ఆధారాలు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళందరూ కూడా విచారించవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడైతే కమిషన్లో ఏ విధంగా ఎవరిని అధికారులకు సంబంధించి ఇంజనీరింగ్లు, ఐఏఎస్లు, అదేవిధంగా అప్పుడు ఉన్న కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో అప్రూవల్ ఇచ్చారో క్యాబినెట్ సెక్రటరీలకు సంబంధించి అందరినీ కూడా విచారణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కోరుకుంటుంది అదే. మళ్లీ వచ్చే ఎలక్షన్స్ వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన స్కామ్ కు సంబంధించి, కాళేశ్వరంలో అవకతవకల గురించి అది లైవ్ లో ఉంచాలి. లైవ్ లో ఉంచితేనే కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది. ఆ వ్యూహంలో భాగంగానే సిబిఐకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది అందరి భావన. ఆ రకంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందనే భావిస్తున్నారు. రమేష్, ఈ రోజు సభలో బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఒక పక్క బీఆర్ఎస్ బీజేపీ దోస్తీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు అసలు? ఎస్, బీఆర్ఎస్ బీజేపీ సొంత ఇంటి నుంచే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికిప్పటికీ ఎవరి వాదన కాళేశ్వరం విషయంలో ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలని బీజేపీ కూడా డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి ఇస్తుందా లేదా అనేది అంశం పక్కకు పెడితే, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలంటే, పూర్తి స్థాయిగా అక్రమార్కులు బయటికి రావాలంటే సిబిఐకి విచారణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదనని వెనకేసుకొస్తున్నారు. ఖచ్చితంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను, అదేవిధంగా ఇప్పటికీ కమిషన్ రిపోర్టు పరిగణలోకి తీసుకుని సిబిఐకి అప్పగిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. ఎవరు దీంట్లో తప్పు చేశారు, ఎవరు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు, ఎవరు సాంకేతికంగా తప్పులు చేశారు, ఎవరు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ని పక్కకు పెట్టారన్న అంశానికి సంబంధించి పూర్తి విచారణ జరగాలంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ జరగాలని బీజేపీ పట్టుబడుతుంది. బీజేపీ వైఖరి మళ్ళీ ఇప్పుడు సభలో కూడా షార్ట్ డిస్కషన్ లో కూడా అదే చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా సిబిఐ విచారణ చేయాలి. దానికి కనుక మొగ్గు చూపి, ప్రభుత్వం మొగ్గు చూపి ఇక మీరు సిబిఐ విచారణ కావాలంటున్నారు, అన్ని పక్షాలు కూడా అదే అడుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ విచారణకే వేస్తున్నామని కూడా ప్రభుత్వం చేతులు దులుపుకొని కోల్డ్ స్టోరేజ్ నెట్టే అవకాశం కూడా ఉంది.